హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మనం ఒక కొత్త లెసన్ మనం విందాం. దాంట్లో ఉన్నటువంటి లెసన్, ఆ సబ్జెక్ట్ ఏంటి మనం తెలుసుకుందాం. తెలుసుకొని 10 మందికి చెప్పండి. నేను ఎంత స్టడీ చేస్తున్నానో ఆ స్టడీ మొత్తం సమాజానికి. ఆ స్టడీ వలన సమాజంలో నేనిచ్చే రిజల్ట్ ఆధారంగా సమాజం చాలా అభివృద్ధి చెందుతుంది. రాబోయే తరాలు చాలా బాగుంటాయి. కనుక సమాజం పట్ల ప్రేమ ఉన్న ఎవడైనా కానీ నేను ఇచ్చేటువంటి ఆ యొక్క రిజల్ట్, బైబిల్ నుంచి ఇచ్చే రిజల్ట్ మీరు చదివి సమాజానికి చెప్పండి. అంతేగాని లోపల ఒక సబ్జెక్ట్ నేను ఇస్తుంటే మీరు లోపల పెట్టుకొని లోపల కుళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా ఈర్ష్య ఉంటుంది. ఇప్పుడు పాస్టర్లలో ఒకడు బాగా చెప్తున్నాడు అనుకో, కింద కూర్చున్నాడు ఇంకా మంటుంది, బా నేను కూడా అయ్యా బా అని అంటాడు. సో అటువంటి ఈర్ష్య ద్వేషాల మధ్య ఉన్నటువంటి పాస్టర్లో సమాజానికి నేను ఇచ్చే సబ్జెక్ట్ ఇవ్వలేరు. ఎందుకంటే వాడి మాటలు వేరు. సరే ఏదైనా కానీ ఇప్పుడు ఇక్కడ కొన్ని పత్తివిత్తనాలు ఉన్నాయి, వాటిని ఆధారంగా చేసుకొని మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఆ తర్వాత మనం మాట్లాడదాం. ఓకేనండి, చూడండి ఒకసారి. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే హోంగార్డు దగ్గర నుంచి డీసీపీ వరకు బొట్లే. ఆ బొట్లేంటో అర్థం కాదు. హోంగార్డు బొట్టు ఇదివరకు సార్ నమస్తే అనేవాళ్ళు, ఇప్పుడు కనబడితే జై శ్రీరామ్ అనుకుంటున్నారు వాళ్ళు. అసలు పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో. భయం అది పుట్టించింది ఎవరు? జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇది సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం, కర్మభూమి. మీరు పిచ్చి పిచ్చి వేషాలే నాశనం అయిపోతారు, నలిగిపోతారు, దిక్కు మొక్కు లేకుండా పారిపోతారు. చెప్తున్నా, ఇది వీళ్ళ జీవితం. ఎందుకంటే వీళ్ళు ఎలా పెరిగారు అనేటువంటి కాన్సెప్ట్ ఎలా ఉన్నా కూడా వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి సమాజం వీళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఎదగనివ్వలేదు. ఇది ప్రధానమైన సమస్య. కానీ చదువుకున్న ప్రతివాడు బైబిల్ చదువుతూ ఆ బైబిల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని సమాజానికి ఇవ్వగలిగితే, ప్రతివాడు అక్కడ నిలబడి నేను పెద్ద తోపులని, ఇది పెద్ద సనాతన ధర్మం అని, ఇది పెద్ద జాతి తక్కువ మనుషులు వీళ్ళంతా సమాజంలో పెంటెత్తి ముడ్డికి తాటాకు మూతికి ముంత కట్టుకున్నటువంటి జాతులు అవన్నీ. కాపోడు కూడా ఎవడి దగ్గర రానిలా, ఒకప్పుడు కమ్మోడి దగ్గర రానిలా, రెడ్డోడి దగ్గర రానిలా, మానవుడి మాదిగోడి ఎవడిని మనుషుడి దగ్గర రానిలా ఒక జాతి. ఆ జాతులు అంటే బైబిల్లో చూపిస్తాను. ఆల్రెడీ మీకు చూపించాను. మళ్ళీ సబ్జెక్ట్ బాగా వెళ్ళిపోయేలాగా నేను తిప్పిగా చెప్తాను. ఎందుకంటే సబ్జెక్ట్ బైబిల్ అటు నుంచి మొత్తం స్టడీ చేశాను కాబట్టి. నేను స్టడీ చేసిన విధంగా ఈ భూమండలం మీద ఎవడో బైబిల్ని చదవలేదు. నేను ఎలా స్టడీ చేశానంటే, దేవుడు ఇచ్చినటువంటి పిలుపుతోనే సమాజానికి దీనిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇవ్వాలని దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఆయన నాకు ఇచ్చిన జ్ఞానంతో సమాజానికి తెలియజేస్తున్నాను. నేను ఆర్టికల్స్ రాసుకొని ఆ ప్రొఫెసర్ ముందు పెట్టానంటే నిజంగా నా పేరు డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తున్నాను. నా పేరు చాలా గొప్పగా ఉంటుంది. సమాజంలో నా పేరు మారుమోగిపోదు. నాకు కావాల్సింది పేర్లు కాదు, సమాజం బ్రతకాలి. సమాజంలో ప్రతివాడు బ్రతకాలి, అది కూడా దైవజ్ఞానంతోనే బ్రతకాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఏమన్నారంటే, ఇది వీళ్ళు సూదులు కదా అంటే, ఒక పనికి మనవాళ్ళు, వీళ్ళు పనివాళ్ళు, కూలి పనులు చేసుకుని బతికేవాళ్ళు. కూలి పనులు చేసుకొని బతికేవాడికి అధికారాన్ని ఇచ్చినోడు ఎవడు? కూలి పనులు చేసుకోవాలని బతకాల్సిన వాడు ఎక్కడో ఎవడో ఒకటి తంతా కూర్చుంటే, సార్ అయ్యా తనమాకండి అయ్యా, ఏదైనా కొంచెం ఉద్యోగం ఇవ్వండి అయ్యా, లేకపోతే ఏదైనా పని ఇవ్వండి అయ్యా, లేకపోతే ఏదైనా ఒక పొలంలో పని ఇవ్వండి సార్ అనుకొని అడుక్కొని తిని బతికిన ఇవన్నీ. నేను ఇలాగే మనిషిని నలగొట్టే మాట్లాడతా, అత్యంత నీచంగానే మాట్లాడతా. ఎందుకంటే మీరు బలిసిపోయి ఉన్నారు. మీ గర్వం అహంకారం దింపాలంటే నేను తప్పనిసరిగా ఈ రాడ్ మాటలే మాట్లాడాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దాడి అది. నేను చక్కగాను మాట్లాడతాను, చండాలంగానూ మాట్లాడతాను. దేవుడు నాకు నాలుగుకి అన్ని రకాలైనటువంటి యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా నేను నీ నాలుకను కొడవల్లాగా మార్చాను అంటాడు.
రంపలాగా మార్చాను, జాగ్రత్తగా దాన్ని నా కోసం వాడాలంటాడు దేవుడు. అందుకోసం మాట్లాడతాను. అర్థమైందా? కనుక వీళ్ళ బ్రతికిందేమో ఒకప్పుడు మనుధర్మశాస్త్రం కింద, దాని కింద పెంటెత్తారు, తన్నించుకున్నారు. అదే జాతి వాళ్ళు వాళ్ళ పూర్వీకులను, ఆడవాళ్ళని సర్వనాశనం చేస్తారంటే నాశనం చేసి అయ్యా అయ్యా అన్నారు, మహాప్రభు అన్నారు. అదే కదా బానిసత్వం అంటే, మహాప్రభు అయ్యా అయ్యా అన్నారు. చివరికి అదే సమాజంలో ఒక ఊరికి దూరంగా పారవేయబడినటువంటి ఒక దళితుడు సమాజానికి వ్యతిరేకంగా నిలబడి ఒక్క దినములోనే ఒక నీచత్వమైన బుక్కుని కాల్చిపడేస్తే ఆ బుక్ స్థానంలో కొత్త పుస్తకాన్ని ఇచ్చాడు, రాజ్యాంగాన్ని. ఆ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ మేము అదే దరిద్రము, మేము పెంట రాసుకొని తిరుగుతున్నాము అని చెప్పేసి వీళ్ళు తిరుగుతున్నారు. స్టడీ చేసిన నేను, సమాజాన్ని చదివిన నేను, వీళ్ళు చేసే పనులకి ఆ పెంట తీసుకొస్తుంటే వాసన వేసి వీళ్ళని అసహ్యం వేస్తుంది. వీళ్ళని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. వీడి ఇంకా వాళ్ళకి ఇంకా ముడ్డికి తాటకు కట్టాలి, మూతికి ముంతే కట్టాలి వీళ్ళందరికీ. అలా కట్టి తిప్పితేనే బాగుంటుంది. వీళ్ళకి బుద్ధి, జ్ఞానం, సిగ్గు చరాలే ఉండవు. ఏమి సరే, ఇప్పుడు ఎంత తిట్టించుకున్నా ఏం ప్రయోజనం? ప్రూఫ్ దాకా చూపించి తిడదాంరా. ఏమి చూడమ్మా, యెషయా 9వ అధ్యాయం ఆ యొక్క 14వ వచనం నుంచి మనం చూద్దాం. తల, తోక, తాటికమ్మ, రెల్లు, ఇవి మనుషులను ఇన్ని రకాలుగా వర్గీకరించాడు. ఒకప్పుడు మానవుడు మనిషిని 4 రకాలుగా వర్గీకరించి వాడు సభ్య సమాజంలో వాడు ఆడిందే ఆట, పాడిందే పాటగా వాడు తిరిగాడు ఒకప్పుడు. దీనివలన మానవుడు అనేక రకాలుగా నలిగిపోయాడు. ఈ దేవుడైన యెహోవా ఒక్క దినమున కొట్టివేశాను. ఈ 4 వర్ణాల సిద్ధాంతాన్ని ఒక్క దినములోనే కొట్టివేశాను. ఒక్క దినంలో కొట్టివేసి ఏమి ఇచ్చాడ్రా అంటే రాజ్యాంగం ఇచ్చాడు. ఒక్క దినములోనే కొట్టివేశాడు, రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఎలా కొట్టేశాడు? ఒక్క దినమున ఈ 4 వర్ణాల యొక్క సిద్ధాంతాన్ని వర్ణించే ధర్మశాస్త్రం పేరేంటి? మనుధర్మశాస్త్రం కదా. మనుధర్మశాస్త్రాన్ని ఒక్క దినమునలే దాన్ని కాల్చివేశాడు. ఏ తారీఖుని కాల్చివేశాడు? ఇప్పుడు మనం చూద్దాం. ఒక్క దినములోనే మనుధర్మశాస్త్రాన్ని కాల్చివేశాడు. ఇది దీని అర్థం. దేవుడైన యెహోవా ఒక్క దినములోనే ఈ యొక్క మనుధర్మశాస్త్రాన్ని మానవుడి ద్వారా కాల్చిపడేసి ఏమిచ్చాడండి? రాజ్యాంగాన్ని ఇచ్చాడు. డిసెంబర్ 25న 1927న మనుస్మృతి దహన్ దివాస్గా వీళ్ళు నిర్ణయించారు. కొన్ని చోట్ల 26 అని కూడా ఇచ్చారు. సరే, ఏది ఏమైనా ఒక మానవుడికి దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏంట్రా అంటే ఇదిగో మనుధర్మశాస్త్రం కాదు. మనుధర్మశాస్త్రాన్ని దహించి వేశాడు. ఒక్క దినములోనే దాన్ని కొట్టివేశాడు. మానవుని యొక్క 4 వర్ణాల సిద్ధాంతం ఒక్క దినములోనే ఎక్కడిది? ఒక్క దినమున కొట్టివేశాడు. ఈ 4 వర్ణాల సిద్ధాంతాన్ని ఈ మానవుడు దేవుని ద్వారా కొట్టివేశాడు. ఇప్పుడు పెద్దలను, గనులను తల, ఇది 2 రకాలు. పెద్దలను, గనులు తల, కళ్ళలాడు ప్రవక్తలు తోక. ఈ 3 మళ్ళీ కలిసిపోయి మళ్ళీ వేరు కూడా వచ్చినాయి. వీళ్ళు ఏమన్నారంట? మళ్ళీ వీళ్ళలో కూడా నిజాయితీ కలిగిన ఒక్కడు లేడు. మళ్ళీ ఈ జనుల నాయకులు ఎవడు? ఈ జనుల నాయకులు ఇప్పుడు సీఎం అనేవాడు లేడా? పిఎం అనేవాడు లేడా? డిసిఎం అనేవాడు లేడా? ఈ జనుల నాయకులు హోంగార్డు దగ్గర నుంచి డీసీపీ వరకు బొట్లే. ఆ బొట్లేంటో అర్థం కాదు. హోంగార్డు బొట్టు. ఇదివరకు సార్ నమస్తే అనేవాళ్ళు, ఇప్పుడు కనబడితే జై శ్రీరామ్ అనుకుంటున్నారు వాళ్ళు. అసలు పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో.
భయం. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఇది సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం, కర్మభూమి. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. నాశనం అయిపోతారు, నలిగిపోతారు, దిక్కు మొక్కు లేకుండా పారిపోతారు. చెప్తున్నా, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఒకప్పుడు వీళ్ళ బ్రతుకులు ముడ్డికి తాటాకు, మూతికి ముంత కట్టుకొని తిని రోజులు మర్చిపోయింది. మేమేం పెద్ద తోపులేమి తుపాకులేమి అనుకుంటూ తిరుగుతున్నారు ఇప్పుడు. వీడి కింద ఉన్నాడు ఎవడరా, ఈ జనుల నాయకులు. ఇప్పుడు ఈ జనులు ఎవరు నాలుగులో ఉన్నారు? ఇదిగో ఈ జనులు అంటే ఈ 4 రకాల తల కింద జను ఆడి కింద మనుషులు ఉంటారుగా, తోక కింద మనుషులు ఉంటారుగా, అలాగే తాటికమ్మ కానివాడి కింద మనుషులు ఉంటారుగా, రెల్లి అనేవాడి కింద మనుషులు ఉంటారుగా. ఈ 4 నాయకుల కింద మనుషులు ఈ జనుల నాయకులు. వీళ్ళకి తల కింద ఒకడు ఉంటాడు, తోక ఒక నాయకుడు ఉంటాడు, తాటికమ్మ ఒక నాయకుడు ఉంటాడు, రెల్లి అనేవాడికి ఒక నాయకుడు ఉంటాడు. ఇప్పుడు మాలా మాదిరి మండి రకరకాల ఎన్ని ఉంటే అన్నీ. ఈ జనుల నాయకులు త్రోవను తప్పించువారు. సరే, ఈ టీ అమ్ముకున్నాడు ఏమన్నాడు? వాడేమో జై శ్రీరామ్ అంటున్నాడు. మరి పరమేశ్వరుడెవడు, శివుడెవడు? వాడేమో మొగుడా? పరమేశ్వరుడు ఎక్కడ ఎందుకుంటాడు రా? చూపిస్తారా ఇక్కడ? మరి పరమేశ్వరుడు హిందీ బైబిల్లో ఉన్నాడుగా. आदि कांड చూడండి. आदि में परमेश्वर ने आकाश और पृथ्वी की सृष्टि को ఇది అదేనది. ఇక్కడ చూడండి, పరమేశ్వరుడు ఎవడం మరి ఇక్కడ? మరి ఏమో జై శ్రీరాము జై శ్రీరాము అని వీళ్ళకి చెడ్డాడు, ఇటీ అమ్ముకున్నవాడు, నా సూత జాతుడు. మరి ఇప్పుడు పరమేశ్వరుడు ఎవడం మరి ఇక్కడ? పరమేశ్వరుడు రాసింది కదా. హిందీ బైబిల్లో భజన్ సంహిత అని ఉంటుంది. దాన్ని ఏమన్నారంటే కీర్తన గ్రంథం. కీర్తన గ్రంథం 118, 27లో ఆయన అంటాడు చూడు, యెహోవా పరమేశ్వర్ హై, యెహోవా పరమేశ్వర్ హై. యెహోవా పరమేశ్వరుడు యెహోవానంటగా. మరి రావడం ఎందుకు అడిగాడికి? ఈ బేకరావుడు, ఈ టీ అమ్ముకున్నవాడు, ఇక్కడ సూత జాతుడు, వీళ్ళకి అసలు వీళ్ళని చూస్తున్నా అసహ్యం వేస్తుంది కదా నాకు. బైబిల్ చదువుతుంటే అసలు వీళ్ళని చదువుతూ, ఈ బైబిల్ చదువుతూ వీళ్ళ మొక్కలు చూస్తుంటే కాండ్రించి మొక్క మీద మేలందరా. అదేమంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంటారు కదా, ముందు వీళ్ళని పెంచిన తల్లిదండ్రులు సరిగలేరు. వీళ్ళని కనీసిన తల్లిదండ్రులు లాన కూడా వీళ్ళ పెంచిన వాతావరణాలు కానీ, వీళ్ళ పెంచిన పెద్దలు కానీ, వీళ్ళని కని పెంచిన నీతిమల్ల సంతత కదా ఇదంటుంది. ఎవడు మరి? యెహోవా తూ మేరా పరమేశ్వర హై. ఆయన అన్నమాట అదే కదా అండి. చూడు అక్కడ 28లో, హే యెహోవా తూ మేరా పరమేశ్వర హై. ఆయన పరమేశ్వరుడు ఆయన అంటున్నాడు కదా, యెహోవా పరమేశ్వరుడు అని చెప్తున్నాడు. యెహోవా నీవే దేవుడు అని చెప్తున్నాడు కదా. మరి ఈ శ్రీరాముడు ఎవడోడు? ఆడికి సంబంధించి ఆడేవాడు అసలు వాడేవాడు శ్రీరాముడు అనేవాడు ఎవడు సంబంధించినవాడు? వాడికేం మాకేం పని అలాకి వస్తే? వాడెవడు చెందినవాడు? ఎక్కడోడు వాడు శ్రీరాముడు అనేవాడు? వీడేమో జనాలను అడ్డం పెట్టుకొని జనాలు చంపుతారు. వాడు ఒక నరహంతక జాతుడు. వాడు మీకు బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఉందా? అదే భజన సంహిత 102వ కీర్తన, అదిలే 102వ కీర్తన అండి. దాంట్లో ఏమని చూడండి, 24లో, మేనే కహా హే మేరే ఈశ్వర్. ఈశ్వర్ అంటండి. చూడు, ఈశ్వర్ అనే పదం వాడుకోవడం ఇక్కడేమో పరమేశ్వరుడు వేరు, అలాగే ఈశ్వర్. మరి ఇప్పుడు పరమేశ్వరుడు ఈశ్వరుడు ఒకే బైబిల్లో ఉన్నప్పుడు మరి శివుడు అనే పదం ఎక్కడ ఉంటుంది? అంటే ఈ 2 పదాలు శివుడికే చెందుతాయిగా. మరి రాముడు అనేవాడు ఎవడాడు అసలు? మాకేం పని? మేమెందుకు వాడిని పట్టించుకోవాలి? అసలు మా రాజ్యాంగాన్ని వాడుకుంటూ, దేవుడనే హోవా ఇచ్చిన రాజ్యాంగాన్ని వాడుకుంటూ, దేవుడనే హోవా ఇచ్చినటువంటి ఆ యొక్క జాబులు వాడుకుంటూ జై శ్రీరామ్ అనిసినవాడు వాడు అసలు రాముడు ఎవడాడు? మాకు ఉంటే పరమేశ్వరుడు ఉండాలి, లేకపోతే ఇంకో దానికి పర్యాయ పదం ఈశ్వరుడు ఉండాలి. అసలు వాడెవడరా? రాముడు ఎవడరా? వాడు మాకేం పని? వాడు ఎవడు చెందినడు? వాడు అమ్మలతో ఏమన్నా వ్యభిచారాలు చేస్తే చేయించుకోమని చెప్పు. వాడికి పుడితే మాకు పుట్టలేదే వాడు. మాకు బైబిలు రాజ్యాంగం ఇచ్చింది. వీళ్ళు ఎవడో చెందినడు అసలు?
పెద్దలను గనుల వీళ్ళు వీళ్ళ నాయకులు వీళ్ళు సిగ్గుంది వీళ్ళకందరికీ. పోనీ ఈ నాయకులు ఈ జనులు కానీ సిగ్గు శరాలు ఉన్నాయి లంజోడుకులకి. వీళ్ళని చూస్తేనే బూతులు వస్తాయి, బైబిల్లో ఉన్న బూతులే చూపిస్తాగా. అవి కూడా ఎలా ఉంటాయో ఆ పదాలు ఎవడమో చూపిస్తాగా, మీ చేత నేర్పిస్తాగా. బూతులు ఎలా నేర్పిస్తాను రైవుడికైనా, ఆడవాళ్ళకైనా సరే, మగాళ్ళకైనా సరే. చూడరా, వారిని వెంబడించువారు వారి చేత మృంగివేయబడుదురు. ఈ నాయకులని ఎవడరా వెంబడించేది? ఈ జనులేక. ఈ జనుల నాయకులు త్రోవ తప్పిస్తున్నారు లేదా? కమ్మోడు అంటేనే ఆడుకో కులం, ఆ కుల నాయకుడు ఒకడు ఉంటాడు. అసలు ఇక్కడ తాటి కమ్మే ఉంది. వీళ్ళ కుక్కలు కూడా కొట్టారు ఒకప్పుడు, 3వ వర్గం కింద. ఇక్కడ ఆల్రెడీ రాశాడు 3వ వర్గం అని. రెల్లి శూద్రులే కదా వీళ్ళంతా. భగవద్గీత ఇద్దాం బయటికి. ఇక్కడ మనం చూసాం కదమ్మా, ఇక్కడ చూడండి ఒకసారి. తల, తోక, తాటికమ్మ, రెల్లు, ఇది 4 రకాలు. ఇక్కడ ఆల్రెడీ క్రిస్టల్కి రాశాడు అనమాట. అంటే ఇది అప్డేట్ వెర్షన్ అన్నమాట. ఇది వీళ్ళు సొంత కలుసుకోవచ్చు. భగవద్గీత యథాతథములో ఉపసంహారము, సన్యాసం యొక్క పరిపూర్ణతత్వం గురించి ఉన్నటువంటి ఆ యొక్క చాప్టర్స్లో ఈ 41వ శ్లోకం అనుకోండి ఇది. ఓ పరంతప, ప్రకృతి త్రిగుణములచే కలిగిన గుణ స్వభావములు గలను అనుసరించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు విభజించబడుదురు. ఇక్కడే ఉన్నాడైనా. ఇక్కడ శూద్రులు లేరు. తల, తోక, తాటికమ్మ, రెల్లు, ఈ 4 మనుషులని ఒక్క దినంలోనే కొట్టిపడేసింది. అంటే ఇక్కడ వరకు ఈ 4 కథలు ఉన్నట్టేగా. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యులు, శూద్రులు, ఈ 4 ఉన్నట్టేగా. అంటే ఈ 4 ఏం పూజించారు ఇక్కడ? ఈ 4 ఏం చేశారంటే మనోధర్మశాస్త్రాన్ని పాటించారు. రైట్. ఇక్కడ కూడా దేక తల, తోక, తాటికమ్మ, రెల్లు, ఇవన్నీ ఈ 4 రేగా. ఈ ఒక్క దినంలోనే ఈ యొక్క ధర్మశాస్త్రం కొట్టివేశాడు కానీ దేవుడనేహో. అయితే వీళ్ళని ఎంత కొట్టివేసినా కూడా ఈ జనులు ఏం చేశారంట, మాకు ఒక నాయకులు కావాలి. మా కులానికి ఒక నాయకుడు ఉన్నాడు, తలకు ఒక నాయకుడు ఉన్నాడు, తాటికమ్మకు ఒక నాయకుడు, రెల్లుకు ఒక నాయకుడు ఉన్నాడు, రకరకాల నాయకులు తెచ్చారు. వీళ్ళందరూ ఏం చేశారంట, వీళ్ళందరూ త్రోవ తప్పించువారే. ఇప్పుడు మీకు చెప్పిన ఈ స్టూడియోలో ఉన్నారే అయ్యగారులు, నాశనం అయిపోతారు, నలిగిపోతారు, దిక్కు మొక్కు లేకుండా పారిపోతారు. చెప్తున్నా, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే హోంగార్డు దగ్గర నుంచి డీసీపీ వరకు బొట్లే. ఆ బొట్లేంటో అర్థం కాదు. హోంగార్డు బొట్టు. ఇదివరకు సార్ నమస్తే అనేవాళ్ళు, ఇప్పుడు కనబడితే జై శ్రీరామ్ అనుకుంటున్నారు వాళ్ళు. అసలు పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో. భయం అది పుట్టించింది ఎవరు? జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. దీని ప్రకారం ఒక్కడికన్నా తల, తోక, తాటికమ్మ, రెల్లు, అలాగే ఇప్పుడు ఇదిగో దీన్ని కూడా తీసుకున్నాం. ఈ క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ 4లో వీళ్ళు శూద్రులేగా. ఒక్కడికన్నా కనీసం రాజ్యాధికారాన్ని చేపట్టి హక్కు ఉందా వాడికన్నా? ఒక్కడికైనా ఉందా? ఎవడికి లేదు కదా. మరి వీళ్ళు ఎందుకు ఇంత అంత అహంకారం, గర్వం? కిందకి రా ఒకసారి. వీళ్ళు ఏమన్నారంటే వీళ్ళని ఎవరు చూసుకోరంటే, ఇదిగో వీళ్ళని వెంబడించువారు, వీళ్ళని చూసుకొని ఈ గర్వం వీళ్ళకి. వారిని వెంబడించువారు, నాయకులను వెంబడించే వారిని చూసి ఇదిగోండి ఈ జనాలను చూసుకొని ఈ నాయకులకు ఒళ్ళు బలుపు అన్నమాట. వీళ్ళు త్రోవ తప్పిస్తున్నారు వీళ్ళని. మరి ఇప్పుడు హిందీ బైబిల్ ప్రకారం పరమేశ్వరుడు యెహోవా అయినప్పుడు, అదే హిందీ బైబిల్ ప్రకారం పరమేశ్వరుడు ఈశ్వరుడైనప్పుడు, అదే తెలుగు బైబిల్ ప్రకారం ఈ 4 రకాల మనుషులని, తలకని, తోకని, తాటికమ్మను మొత్తాన్ని కొట్టేసినప్పుడు, పోనీ శ్రీకృష్ణుడు కూడా, అంటే శ్రీకృష్ణుడు అంటే ఏం చెప్పాను? కృష్ణుడు అని చెప్పాను అంతకుముందు లెసన్లో. ఈ కృష్ణుడు అయినప్పుడు ఈ రాముడు ఎవడు? వాడు ఎవడికి సంబంధించిన వాడు? మాకెందుకు వాడితో ఏం పని వాడికి? మా యొక్క చట్టాలతో మాకేం పని? జాబులు చేసేవాడు వాడికేం పని? సిగ్గు శరం ఉందా వాడికి? వాడేవాడు అసలు?
మాకు ఉంటే గింటే పరమేశ్వరుడు ఉన్నాడు అనుకో, మేము ప్రేమిస్తాం. ఓకే పరమేశ్వరుడా, ఓకే వెరీ గుడ్. ఎందుకంటే మాకు బైబిల్లో ఉంది కాబట్టి, బైబిల్లో పరమేశ్వరుడు ఉంది కాబట్టి మేము పరమేశ్వరుని పూజిస్తాం. నేను పరమేశ్వర ఈశ్వరాన్ని మేము మాట్లాడతా, ఎందుకంటే నాకు బైబిల్లో ఉంది కాబట్టి. బైబిల్లో మాకు ఉంది కదా ఈశ్వరాని. హే మేరే ఈశ్వర్, మా దావుద్ గారు పాట పాడారు కదా, పాట జబూర్లో ఉన్నాయి కదా, భజన సంహితలో ఉన్నాయి కదా. భజన సంహితలో ఉన్నటువంటి ఈ పరమేశ్వరుని మేము పూజిస్తాము, నేను ఆరాధిస్తాను, నేను మాట్లాడతాను, ఆయన గురించి పాటలు రాస్తా, ఏమని చేస్తా. పరమేశ్వరుడు ఈశ్వరుడు యెహోవాయే అని నేను రాస్తా, నేను పాట పాడతా. ఈ రాముడు ఎవడో, వాడికి ఎవడో సంబంధించినవాడు, వాడు అసలు మాకు సంబంధించినోడు కాదే, మా రంగులోడు కాదే, మా రూపుడు కాదే, వాడు అసలు ఎవడో సంబంధించినవాడు వాడు. ఈ టీ అమ్ముకున్నాడు ఎవడో తీసుకొచ్చి పెట్టాడు తలకాల మీద, ఎవడు రాజ్యాంగాన్ని అనుభవిస్తున్నాడు, వాడు ఎంత, వాడి బ్రతికి ఎంత, వాడి జ్ఞానం ఎంత. మరి ఇప్పుడు భగవద్గీత ప్రకారం 4వ వర్గం ఏడి, నేను రాశాను ఇక్కడ. భగవద్గీత ప్రకారం 4వ ఉండాలి కదా, ఏడాడు 5వ ఏడి, 5వ వర్గం ఏడి, ఎక్కడ ఉంటాడు చెప్పనా? బైబిల్లో కనపడతాడు ఆడు కూడా. చూడండి ఒకసారి, విలాప వాక్యాలు 4వ అధ్యాయం నేను ఇక్కడ రాశాను. దాని గనులు, దీనికన్నా సోదోమ గోమర్రా అంటే ఎక్కడ ఉంటాయంటే ఆల్మోస్ట్ ఈ దగ్గరగా ఈజిప్ట్ ప్రాంతాల్లో ఉంటాయి. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన ఒక రంగుడు ఒకడు, వారు పాల కంటే తెల్లనివారు, అదొక రంగుడు. వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, 3 రకముడు. వారి దేహ కాంతి నీలము వంటిది, 4వ వర్గముడు. ఇదిగో భగవద్గీతలో చెప్పబడినటువంటి 5వ వాడు ఎక్కడున్నారా? నేను రాసుకున్నాను కదా, 5వ వాడు ఏడి, 5వ వాడు 5వ వర్గం ఎక్కడ? 5వ వర్గం కూడా ఈ బైబిల్లోనే కనపడతాడు. ఇదిగో వారి దేహకాంతి నీలమమై వంటిది, అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. ఒక సినిమా తెలుసా మీకు? చూపిస్తాను ఉండండి. మహాదేవరాయుడు కులం తక్కువ గుళ్ళోకి తీసుకొచ్చి స్వామి వారికి పట్టు వస్త్రాలు ఇప్పించడం అనాచారం. ఎవరు చెప్పింది అది అనాచారం? శాస్త్రం. ఏ శాస్త్రం చెప్పింది? యావత్ భారతదేశం పంచమ వేదంగా భావించే మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడు బెస్త కులంలో పుట్టిన వెనకబడ్డ కులం వాడే. అన్నదమ్ముల అనుబంధానికి గుర్తుగా భారతీయులు ఆరాధించే మాత్రగ్రంథం రామాయణాన్ని రాసిన వాల్మీకి పోయేవాడు వెనకబడ్డ కులం వాడే. హిందువులందరూ ఆరాధించే పవిత్ర గ్రంథం భగవద్గీత, ఆ గీతను చెప్పిన శ్రీకృష్ణుడు యాదవుడు వెనుకబడ్డ కులం వాడే. ఇతడు వెనకబడిన కులం వాడు కాదండి, 5వ కులం వాడు, దళితుడు. శాస్త్రి గారు, అంత గొప్ప భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు. ముఖంలో నుంచి బ్రాహ్మలు పుట్టారు, భుజాల్లో నుంచి క్షత్రియులు పుట్టారు, గురువుల్లో నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల్లో నుంచి శూద్రులు పుట్టారు. నేను 4 కులాలు సృష్టించానని ఆయన చెప్తుంటే మరి దళితుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు పుట్టించారు? జనాభాలో తమ కంటే శూద్రులు ఎక్కువ అవుతున్నారని గమనించిన పెద్దలు వృత్తుల పేరులతో వాళ్ళని అనేక కులాలుగా విడదీశారు. చెప్పులు కుట్టేవాడిదో కులం, చేను దున్నేవాడిదో కులం, కళ్ళు గీసేవాడిదో కులం, గొర్రెలు కాసేవాడిదో కులం, కుండలు చేసేవాడు, చీరలు నేసేవాడు, ఇలా 1 కాదు 2 కాదు 3000 కులాలు సృష్టించారు. కులానికి మధ్య అంటూ అని మంట పెట్టారు. మళ్ళీ ఎవడైనా వాళ్ళని కడజాతి వాళ్ళు అన్నారంటే వడదిక్కునున్న వల్లకాట్లో కలిసిపోతారు. శాస్త్రి గారు, పూర్ణ కుంభంతో అతనికి స్వాగతం పలకండి. క్షమించండి, నా నాలుక మంత్రం పలకదు. అర్థమైందా? నా ప్రశ్న, 5వ వర్గం వాడు ఏడి? ఎక్కడ 5వ వర్గం వాడు? ఇక్కడ కనపడతాడు. విలాప వాక్యాలు 4వ అధ్యాయము 7వ వచనములో ఇదిగో ఈ ప్రాంతంలో కనపడతాడు. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. ఇవే కదా చెప్తుంది, కొత్తగా ఏం చెప్తున్నారా? ఏం చెప్తున్నారా? నేను అందుకని అంతగా గొప్పగా చెప్తాను. ఆ వరకు నేను చేసిన స్టడీ ఈ భూమండలం మీద ఎవడో చేయలేదురా, నేనే చేసింది అని చెప్తుంది. అది అర్థమైందా? ఆ స్టడీ చేయాలంటే ఇదిగో ఇది వేసుకున్నాం చూసావా, ఇది వదిలేయాలి.
దీనికి ఉన్నటువంటి విలువ చెప్పనా, ఇది వేసుకుంటే మాటలు చక్కగా మాట్లాడాలి, క్వాలిటీ లైఫ్ రావాలి, చాలా ప్రొఫెషనల్ లాంగ్వేజ్ రావాలి. ఇది నేను మొదటి నుంచి వేసుకునేటువంటి డ్రెస్ ఇది ఒకటి కదరా రే, ఈ టైపు వేసుకునేది. నేను చాలా ఇష్టపడతాను ఇవన్నీ, ఎంత క్వాలిటీ బట్టాడతాను అంటే. నా గురించి గొప్పగా చెప్పాలనుకుంటే, నేను ఒక నెలలో వేసిన డ్రెస్సు 3 నెలల తర్వాత వేస్తాను మళ్ళీ. అన్ని బట్టలు ఉంటాయి నాకు. ఈ దేవుడనే యెహోవా నా దరిద్రం ఏంటో మొత్తం చూపించి, నాలో ఉన్నటువంటి దరిద్రం ఏంటో చూపించి పక్కన పడేసి ఈ మాట నువ్వు పలకాలి. ఏ మాటలు పలకాలి చూపిస్తారా? అంతకుముందు రెడ్డి గారు అని ఒక ఆయన ఉంటాడు పాపం, ఆయన మంచి కామెంట్ పెట్టాడు, తర్వాత వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను చేసిన స్టడీస్లో నహూము రాసినటువంటి చరిత్ర నేను కొంచెం స్టడీ చేయాల్సి వచ్చింది, బాగా డీప్ ఎనాలిసిస్. దాని మీద ఒకటికి 10 సార్లు గీయటం వల్ల ఆ మాటలు అదే ఎవరికి అర్థం కావాలి, నాకు ఒక్కోసారి నాకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. అంటే అంతగా ఓవర్ స్టడీ చేశాను దీని మీద. చూడండి, చిల్లంగితనమందు జ్ఞానము గలదానవై జరతొమ్ము చేసి జననాంగముల మీద చిల్లంగితనము జరిగించి. జననాంగములు అంటే ఏంట్రా? ఈ పదాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మరి చేద్దావా? బ్రాహ్మడు చేయగలుగుతాడా? వాడు ఏమంటాడు, చీచి ఈ పదాలు ఎమ్మలుగా అంటాడు. పోనీ పాష మాట్లాడతాడా? చీచి ఆ మాటలు నాకేంటి? జననాంగములు అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం చూద్దాం. జరిగించి సంసారములను అమ్మివేసిన దానా. సంసారాలు అమ్మేయటం అంటే ఏంట్రా? ఎంతోమంది జీవితాల, ఆడవాళ్ళ జీవితాల సంసారాలను సర్వనాశనం చేసిన ఆడదా ఉంటుందని అర్థం. అమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యమే వేసి నిన్ను అవమానపరిచేతును. ఈ చూడయా, జననాంగములు అంటే ఏంటి, మానం అంటే ఏంటి, ఈ పదాలు అంటే ఏంటి? మరి ఇవి చెప్తున్నాడా పాస్టర్ అని చెప్తున్నాడా? ఈ పాస్టర్ అని చెప్తున్నాడా? ఎందుకు చెప్పలేదు వాడు? వాడు చదువు రాదు పాపం. నేను వాడిని కూడా తప్పంటలా, ఎందుకంటే వాడికి ఒకటే భాష తెలుసు, దేవుడిని తెలుసుకున్నాడు, చెప్తున్నాడు అంతే. మరి నేను అలా లేను కదా, నేను అలా లేను కదా, మరి నేను ఇంత స్టడీ చేశానే, మరి నా బాధడు చెప్పుకోవాలి. అరే జనాలు నోటుకొచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ పోతున్నారే, మరి మనుషులేనా మీరు? అసలు ఎవడరా జై శ్రీరామ్? మాకు సంబంధించినాడా వాడు? జై శ్రీరామ్ మాకు సంబంధించినాడా? మా ఊరికి సంబంధించినాడా? మహిళకు సంబంధించినాడా వాడు? ఎవడరా జై శ్రీరామ్ అంటే? చెప్పు కొడతాను ఒకటిగా. పరమేశ్వరుడు అంటావా? ఓకే, వెరీ గుడ్, ఫైన్, నేను ఇష్టపడతాను, ఎందుకంటే ఇక్కడ హిందీలో ఉంది కాబట్టి. ఎస్, ఈ పరమేశ్వరుడు యెహోవాయే అని దావీదు జబూర్ ఎవరైనా భజన సంహితలో ఈయన చెప్పాడు కాబట్టి మొన్న ఇష్టపడతాం మేము. వాడెవడు అసలు జై శ్రీరాముడు ఎవడాడు? ఆ జై శ్రీరాముడు పూజించేవాడు రాజ్యాంగంలో ఎందుకు వచ్చాడు? మా యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఎందుకు వచ్చాడు? ఒక దళిత రాజ్యాంగంలో ఎందుకు వచ్చాడు వాడు? వాడు సంబంధించినవాడు వాడు? అసలు ఎవడా వాడు? దళిత రాజ్యాంగంలో ఎవడా వాడు అంటుకొచ్చినవాడు? ఎవడా వాడు? అంటరాజ్యాతుడు. ఒక దళిత రాజ్యాంగానికి అడ్డుకొచ్చిన అంటరాజ్యాతుడు నా కొడుకు ఎవడా వాడు? అసలు మోడీ ఎవడో? వాడిని అనుకుంచిన ఈ పెంట నా కూడా, వాడు ఎరిగిన పెంట ఎత్తుకునే ఈ లేబర్ నా కొడుకు వీళ్ళ పూజించడానికి గీడేవాడు. ఈ సూత్ర చేతనేంటి ఈ పవన్ కళ్యాణ్ వాడేవాడు అసలు? శ్రీరాముతో వాడు మట్టుకోవడం పోయి మాకు సంబంధించినవాడు కాదు మీరంతా. ఎవడు వాడు? జై శ్రీరాము మాకు సంబంధించినవాడు వాడు? మాకు సంబంధించినవాడు కాదే వాడు. ఇంకా మేము దళితులు ఇచ్చినటువంటి రాజ్యాంగ అధికారాన్ని అనుభవిస్తున్నాం నీతిమాలినోడాడు మోడీ అనేవాడు. మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యా సంతానమా, ఎవడు ఈ పదాలు చెప్పని ఎక్స్ప్లెయిన్ చేయమని చూద్దాం. మీరు ఎక్కడికి రండి? మీరు ఎవరిని ఎగతాళి చేస్తున్నారు? మీరు ఎవరిని చూసి నోరు తెరచి నాలుక చాచుతున్నారు? మీరు తిరుగుబాటు చేయవారును అబద్ధికులను కాదా? మత్స్యచార వృక్షములో చూసి పచ్చని ప్రతి చెట్టు కింద కామం రేగిపోని వారులారా, లోయలలో ప్రతి సందుల కింద, రాతి సందుల కింద పిల్లలను చంపువారులారా. ఈ పాదాలను తీ బయటికి. ఎంత బూతు పదాలు వస్తాయో తెలుసా మీకు? ఎవడ రీసెర్చ్ చేసింది? నేను రీసెర్చ్ చేసింది. ఒక దళిత రాజ్యాంగాన్ని అనుభవించే నీ పనికి మళ్ళీ నా కొడుకులకి బుద్ధి జ్ఞానం చెప్పకపోతే ఎట్లాగా? బూతులు మాట్లాడకపోతే ఎట్లాగా? ఏం మాట్లాడుతున్నారు? అర్థమైందా? ఆ సబ్జెక్ట్ చదవాలంటే దీనికి ఉన్న విలువ చంపేయాలి. అందుకే ఎప్పుడైనా ఒకటి రెండు చోట్లకి అంతకుముందు వేస్తున్నాను నేను డ్రెస్సుల్లో కంటే కూడా
ఒకటి రెండే ఉంచుకుంటా, ఎన్ని ఉంటాయో పారేస్తా, ఒక్కోసారి కొంతమందికి ఇచ్చేస్తా. ఎస్, గర్వంగా చెప్తాను ఈ మాటలో. నా బట్టలు ఎంతమందికి ఇస్తా, నా పుస్తకాలు ఎంతమందికి ఇచ్చేసాను నేను, చదువుకుంటా పోయి చదువుకోండి అని. నా క్వాలిటీ అది, నా క్వాలిటీ అది. మీలాగా రాజకీయ నాయకులు ఉచ్చలు నేను తాగను. మీరు పెంట తినే బతుకులు మీరు బతికేది. కులాలు ఎంగిలి పడేస్తే కులాల కింద పడి తిని జనాన్ని తిరిగి రాక మీరు. ఎవడరా శ్రీరాముడు మాకు సంబంధించిన వాడు? ఎవడరా వాడు? ఇప్పుడే చూపించాను, పరమేశ్వరుడు చూపించాను, రాముడు ఎక్కడున్నాడు చూపించాను. అలాగే రాముడు అంటే బైబిల్లో ఉంటాడు, అది అక్కడున్నాడు చూపిస్తాను అంతకుముందు వీడియోలో. అలాగే కృష్ణ ఎక్కడున్నాడు చూపించాను, 4 వర్ణ సిద్ధాంతంలో 5 వర్ణ అక్కడి నుంచి చూపించాను. ఒక్కడు చూపించాడు భూమండలం మీద? నేనే మాట్లాడింది. ఒక్కడన్నా బూతులు ఎందుకుండా చూపించాడా? నేను మగాడిని, జ్ఞానం ఉన్నవాడిని. చెప్పు తీసుకుందాను కూడా ఇంకోసారి కనుక పిల్లల మనుషుల మధ్య కనుక తగదలు పెడితే ఎరా రాధామోహన్ ఆ కొడక ఇంకొకసారి కనుక క్రిస్టియన్ జోలికి వచ్చినా నీ తల్లితో సహా అది పెంచిన విధానం కానీ అది పెరిగిన విధానాన్ని బయటికి లాగుతాను రా. ఎంతమంది ఉన్నారా నీకు సబ్స్క్రైబర్స్? ఆ ఎంగిల్లో ఉన్నారే లేబర్ కుక్కలో, నీకు సబ్స్క్రైబర్స్ ఉన్న ఆ ఎంగిల్ నా కొడుకులు రమ్మని. వాళ్ళకి నిజంగా దమ్ముంటే, వాళ్ళు నిజంగా తల్లులకే పుట్టింటే. నీ సబ్స్క్రైబర్ గురించి మాట్లాడుతున్నాను రా రాధామోహన్ దాస్. నీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు నిజంగా వాళ్ళ అబ్బకే పుడితే, నీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు అబ్బకే పుడితే నా వీడియోలను ఫాలో అవ్వండి. నాకు కూడా మీ సంగతి ఏం తెలుస్తున్నారా? ఓకేనా? వదిలిపెట్టరా, కోపం వస్తుంది అందుకని మాటలో కొంచెం అడిటిగా అయినా సరే రిగ్రెట్ ఏమి ఉండదు. మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు, వదిలిపెట్టను. థ్యాంక్ యూ వెరీ మచ్.